హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. సో మనం డే టు డే లైఫ్లో వాడే ప్రతి వస్తువు అది మన హెల్త్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు వాడే డిఫరెంట్ ప్రోడక్ట్స్. జనరల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే షాపుకు వెళ్తాం, బై చేస్తాం, తీసుకొస్తాం, వాడతాం, అంతే. బట్ ప్రతి ప్రోడక్ట్ వెనుక ఉండే నోట్ని, డిస్క్లైమర్ని మనం అసలు పట్టించుకోము. సో నేను ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసింది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటాం కదా. సో బ్రష్ చేస్తున్నప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది ఒక బ్రష్ అండ్ పేస్ట్ కావాలి. సో పేస్ట్ ఏ విధంగా వాడాలి అని ఎవరికైనా తెలుసా? చాలామందికి తెలియదు. ఏముంది, బ్రష్ తీసేసుకొని దానిపైన పేస్ట్ పెట్టేసి తోమేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ పేస్ట్ క్వాంటిటీ ఎంత వాడాలి అనేది ఎవరికి తెలియదు. బట్ పేస్ట్ వెనుక, అట్టా వెనుక చూడొచ్చు, ఆ పేస్ట్ క్వాంటిటీ అనేది పల్లి గింజ ఉంటుంది కదా. సో ఆ పల్లి గింజ పరిమాణంలో మాత్రమే మనం పేస్ట్ను యూజ్ చేసుకోవాలి. అండ్ అలాగే నైట్ పడుకునేటప్పుడు మనం మెయిన్గా దోమల కోసం మనం ఆల్అవుట్ లాంటి ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం కదా. సో డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని, విండోస్ అన్నీ క్లోజ్ చేసేసుకొని, సో ఆల్అవుట్ లాంటి దాన్ని పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తాం. సో దోమలన్నీ చచ్చిపోతాయి అని అనుకుంటాం. కానీ ఆల్అవుట్ దాని వెనుక డిస్క్లైమర్ ఏమని ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా చూడండి మీరు. డోర్స్ అన్నీ, విండోస్ అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాతే ఆల్అవుట్ని స్విచ్ ఆన్ చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇలా మనం వాడే ప్రతి ప్రోడక్ట్ దాన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం పట్టించుకోకుండా వాడుతున్నాం. సో దీనివల్ల ఏమవుతుందనంటే మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తున్నాయి. సో ఇవి ఎట్ ఏ టైం రావు, కంటిన్యూస్ ప్రాసెస్. సో దీనివల్ల ఏమవుతుందనంటే హెల్త్ డిసీజెస్, డిఫరెంట్ హెల్త్ డిసీజెస్ వస్తున్నాయి. అండ్ అలాగే పుట్టబోయే పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తున్నాయి. సో ఇలా వాడే ప్రతి ప్రోడక్ట్లో కెమికల్స్ ఉంటాయి. సో ఆ కెమికల్స్ వాడే క్వాంటిటీలోనే వాడాలి. సో వాటి హెచ్చు తగ్గుల వల్ల మన బాడీలో చేంజెస్ వస్తూ అది మన తరతరాలకి కంటిన్యూ అవుతూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. హెల్త్ ఫర్ యూ అనే ఒక హ్యాష్ట్యాగ్తో మీకు వీడియోస్ పెడతాను. సో ప్రతి ప్రోడక్ట్ ఏ విధంగా వాడాలి, ఏ క్వాంటిటీలో వాడాలి, సో వాటి యొక్క డిస్క్లైమర్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ సిరీస్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ అని అన్నాను కదా. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని నువ్వెలా అంటావు అని అంటే, మీరు చూడొచ్చు, గత 10 to 15 years బ్యాక్ జెనెటిక్ డిసీజెస్ అనేవి లేవు. ప్రజెంట్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే హైదరాబాద్లోని పంజాబ్ గుట్ట దగ్గర నీమ్స్ హాస్పిటల్ ఉంది కదా. సో అక్కడ నీమ్స్ హాస్పిటల్ లోపల జెనెటిక్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 8 ఓపీ ఇస్తారనమాట అక్కడ. ఎర్లీ మార్నింగ్ ఆ ఓపీ దగ్గర వందల సంఖ్యలో మెంబర్స్ ఉంటారు ఓపీ కోసం. అండ్ అలాగే రెయిన్బో, యశోద, ఇలా డిఫరెంట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కదా. సో వీటిలలో ఈ జెనెటిక్ డిసీజెస్తో బాధపడుతున్న చిన్న పిల్లలు, 3 months, 6 months, 1 year, 5 years ఇలా పిల్లలు జెనెటిక్ డిసీజెస్తో బాధపడుతున్నారు. సో మనం వాడే ఫుడ్ ప్రోడక్ట్స్, ఇంట్లో రెగ్యులర్గా వాడే డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఇవన్నీ హెల్త్కి ఎఫెక్ట్ చేస్తున్నాయి కంటిన్యూస్ ప్రాసెస్గా. సో దీని గురించి ఇంట్రెస్టింగ్గా సిరీస్ రాబోతుంది. సో మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.